వాటర్ని అంటే పాండ్స్ లాగా లేదా జలాశయాల రూపంలో లేకపోతే చెరువుల రూపంలో న్యాచురల్గా ప్రొడక్ట్ రెండింటిని కంపేర్ చేసుకుంటే అంత దాకా మనకి స్థలము మరియు పాండ్స్ మరి అంత వాటికి ఎంత చేప పిల్ల అవసరం ఉంటుంది అంత వాటిలో చేప పిల్లల యొక్క సంఖ్య ఎంతవరకు ఉండొచ్చు అంటే 3,000 మిలియన్ల చేప పిల్లగా అవసరం ఉంటుంది. 3,000 మిలియన్. బట్ ప్రజెంట్ అంటే 500 మిలియన్ల చేప పిల్లలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకా ఎంత తక్కువ ఉన్నాయి 2,500 మిలియన్ల చేప పిల్లల కౌంట్ మనకి తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మన ఆహార కొరతని తీర్చగలమా? ఖచ్చితంగా తీర్చగలం. అందులో ఈ ఫిష్ ప్రొడక్షన్ అనేది మనం అనుకున్న సాధారణంగా వస్తుందా అంటే ఖచ్చితంగా రావట్లేదు. మరి ఏం చేయాలి అంటే ఆ యొక్క చేప పిల్లల సాధారణంగా పెంచాలి. ఎలా పెంచాలి అంటే మనం చెప్పుకున్న ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అవ్వచ్చు, సింథటిక్ హార్మోన్స్తో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే అండ్ పిట్యూటరీ గ్లాండ్తో చేసే ఉంటుంది కదా, అలా మనం ఇలా కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా చేస్తేనే కానీ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ ది రీజన్ న్యాచురల్గా చూడాలంటే న్యాచురల్గా ఎక్స్పాండింగ్ జరుగుతుంది. జరిగినప్పటికీ అవి చెరువులు చేపలు మాత్రమే ఉంటుంది కదా, కప్పలు ఉంటాయి, సో మెనీ యానిమల్స్ ఉంటాయి. వాటి ద్వారా కొంత మరణ శాతం అనేది జరుగుతుంది. కొంతకాలం చాలా ఎక్కువ మరణ శాతం జరుగుతుంది. కాకపోతే మనకి లాస్ట్కి వచ్చే రిజల్ట్ ఎంత వస్తుందంటే అవి ఎక్కువ గుడ్లు పెట్టి ఫలీకరణం చేసి పిల్లలకి బయటకు వచ్చేటప్పటికి అది కొన్ని వేల సంఖ్యని మనకి ఎగ్స్ని ప్రొడక్షన్ చేస్తే వందల సంఖ్యలో మాత్రమే మనకి అడల్ట్ ఫిషెస్ అనేవి అవైలబుల్ అవుతాయి. అంటే మనకి మధ్యలో అంతా ఓడడంత ప్రాసెస్ ఉంది కదా, ఎదిగి బయట పెద్దవయ్యేటప్పటికి అప్పుడు ఆ ప్రాసెస్లో చాలా వరకు కొన్ని డిసీజెస్తో, కొన్ని ప్రిడేటర్స్తో, కొన్ని అంటదశల్లో ఉన్నప్పుడే ఇలా చనిపోతూ ఉంటాయి. మనం అనుకున్న రిజల్ట్ అనేది రానే రాదు. అంత అవకాశం కూడా మనకి లేదు. అందుకే ఆర్టిఫిషియల్గా మనము ఈ యొక్క చేప పిల్లల్ని తయారు చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ది రీజన్ మన ఇండియాలో మన ఇండియా అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. మన అందరికీ తెలుసు జనాభా విషయంలో. మరి ఇంతమంది జనాభాకి ఫుడ్ కావాలి, అది కూడా న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి. మరి అంత న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి అంటే అంత పోషక విలువలు కలిగిన జీవులు ఏదైనా ఉన్నాయంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ మెటీరియల్ని మనకి కలిగి ఉన్న జీవిగా మనం ఈ చేపని చెప్పుకుంటూ ఉంటాం. ఒకటే చేప కాదు కదా, అనేక రకాలైన జాతులకు సంబంధించిన చేపలు, ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకమైన విటమిన్స్ అనేవి, ఒక్కొక్క రకమైన ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అండ్ మంచి కొవ్వులు కలిగించేవి, త్వరగా డైజెస్ట్ అయిపోయే మంచి ఫ్లెష్ని కలిగి ఉన్న చేపలు అని చెప్పుకోవచ్చు. వీటి గురించి మనం చెప్పుకోవడమే కాదు, వాటిని సంఖ్యను పెంచాలి. అలాగే మనము వాటిని పెంచుతూ ఆహార కొరతను తీర్చడమే కాకుండా మనం కూడా ఒక బిజినెస్ చేసినట్టుగా, వ్యాపారం చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇందుకు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ యొక్క బిజినెస్ని చేస్తాం. సరే, చూస్తే కనుక చేపల పరిశ్రమలో తోడ్పడు వివిధ హ్యాచరీస్ ఏంటమ్మా, వివిధమైన హ్యాచరీస్ చెప్పాను. పిల్లల్ని పెంచడానికి అంటే చేప పిల్లల్ని పెంచడానికి హ్యాచరీస్, చిన్ని చిన్ని నర్సరీ పాండ్స్ ఇలాంటివి యూజ్ అవుతూ ఉంటాయి అని చెప్పి. బట్ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, అసలు పిల్లల శాతాన్నే పెంచాలి అనుకుంటున్నాం. అసలు పిల్లల్ని పెట్టించడం విధానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దీనికి అనేకమైన విధానాలు ఉన్నాయి. ఏంటా విధానాలు అంటే కనుక హాపాలు. ఏంటమ్మా హాపాలు, మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ మనకి కనిపించేది హాపాలు. హాపాల్లో మళ్ళీ 2 రకాల హాపాలు కనిపిస్తాయి మనకి. అవి ప్రజనన హాప, పొదుగు హాప. ఏంటమ్మా బ్రీడింగ్ హాపాస్ అని చెప్పచ్చు, హ్యాచింగ్ హాపాస్ అని చెప్పచ్చు. బ్రీడింగ్ హాపా అంటే ఏంటంటే అందులో గుడ్లను పెట్టించగలిగే హాపాలు, ఆ పెట్టిన గుడ్లు పొదిగించబడే హాపాలు ఇవి. 2 స్టేజెస్ ఉంటాయి కదా. ఇది గుడ్లను పెట్టిస్తుంది అనమాట, అంటే పెట్టడానికి ఉపయోగపడే హాప. ఇది పెట్టిన గుడ్లు లోంచి పిల్లలు బయటకు వచ్చే దశ ఉంటుంది కదా, దాన్ని పొదుగు హాప అంటామన్నమాట, హ్యాచింగ్ హాప అంటాం. సో హాపాలు అనేవి 2 రకాలు. మొట్టమొదటిగా హాప అంటే ఏంటో తెలియాలి మనకి. హాప అంటే ఏంటి అంటే కనుక ఒక క్లాత్తో తయారు చేయబడుతుంది. క్లాత్తో ఒక బుట్టలాగా, అంటే దీర్ఘచతురస్రాకారం ఉంటుంది కదా, ఆ దీర్ఘచతురస్రాకారం షేప్లో మనం ఒక క్లాత్తో
4 వైపులా ఏం చేస్తామంటే వెదురు బొంగులు లేకపోతే కర్రల సహాయంతో చెరువుకి మధ్యలో ఆ 4 కర్రలు వేస్తాం. వేసి ఆ 4 కర్రలకి ఏం చేస్తామంటే ఈ క్లాత్తో ఒక తొట్టెలాగా తయారు చేస్తాం. ఆ తొట్టె ఈ చెరువుకి పై భాగంలో ఉంటుంది. చెరువు అనేది ఈ హాపాకి దిగువ భాగంలో ఉంటుంది అనమాట. అలా ఈ క్లాత్తో తయారు చేసిన హాపాన్ని చెరువుకి పై భాగంలో ఉంచుతాం. అర్థమవుతుందా? ఆ చెరువు యొక్క పై భాగంలో కొంచెం వాటర్ అందులో ఉండేటట్లు చూస్తాం. బికాస్ ఆఫ్ ది రీజన్ చేపలకి కంపల్సరీ వాటర్ ఉండాల్సిందే. సో అలా పెడతాం అన్నమాట. పెట్టిన తర్వాత మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, ఇండివిజువల్ బ్రీడింగ్లో ఎంత నిష్పత్తిలో చేపల్ని విడిచిపెట్టాలి అని ఒక సెట్ చేపలు అంటగా ఆడు చేప 2 మగ చేపలు ఏం చేస్తామమ్మా ఆ యొక్క ప్రజనన హాప బ్రీడింగ్ హాపాలోకి విడిచిపెట్టినప్పుడు అవి ఏం చేస్తాయి అంటే ఆ హాపాలో మనకి మార్నింగ్ కల్లా ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి. మనం మెచ్యూర్ కాప్స్ని ఎంచుకుని అందులో వేస్తాం కాబట్టి అవి మనకి 15 to 18 అవర్స్లో మనకి చక్కగా ఎగ్ ప్రొడక్షన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. సరే, ఈ హాపాన్ని ఎలా నిర్మించాలి, ఎంత కొలతలు ఉండాలి అంటే ఖచ్చితమైన కొలతలతో మనం ఆ యొక్క హాపాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. 2.5 meters into 1.5 meters into 0.5 meters లో కొలతలు తీసుకుని ఆ యొక్క క్లాత్ని ఆ యొక్క కొలతల్లో మనం ఏం చేస్తామమ్మా 4 యొక్క కర్రలు లేకపోతే వెదురు బొంగులతో మనము తయారు చేసి ఒక తొట్టెలా అనమాట. బేబీస్ని పడుపు పెట్టే తొట్టెలు ఉంటాయి కదా, అలా తయారు చేసి తొట్టెని పెద్దది తయారు చేసి చెరువు యొక్క మధ్య భాగంలో ఉంచాలి. ఉంచినప్పుడు చెరువు నుంచి వచ్చే ఆ యొక్క సహజమైన వాతావరణాన్ని అవి ఫీల్ అయ్యి అక్కడ బ్రీడింగ్ అనేది ప్రాపర్గా జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చెప్పుకుంటే హ్యాచింగ్ హాపా. ఇక్కడ హ్యాచింగ్ హాపా అని చూసుకుంటే కనుక హ్యాచింగ్ హాపాలో ఏంటంటే ఇది సింగిల్ లేయర్తో తయారు చేస్తాం. బ్రీడింగ్ హాపా అనేది సింగిల్ లేయర్తో తయారు చేస్తాం. ఇది డబుల్ లేయర్తో తయారు చేస్తాం. అంటే 2 పొరలు కలిగిన క్లాత్తో. అర్థమవుతుందా? 2 పొరలు కలిగిన క్లాత్తో. ఇక్కడ 2 పొరలు ఉంటాయి కానీ 2 పొరలు కొంచెం దూరంగా ఉంటాయి. ఒక పొర ఇక్కడ ఉంటే క్లాత్ ఇంకొక క్లాత్ దూరంగా ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 10 to 15 centimeters డిస్టెన్స్ని కలిగిన మనకి 2 పొరల సహాయంతో తొట్టె తయారు చేస్తాం. మధ్య తొట్టెలో ఏమవుతుంది, ఎగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ ఏమవుతాయంటే సర్టైన్ టెంపరేచర్ మధ్యలో. వాట్ ఈస్ దట్ సర్టైన్ టెంపరేచర్ అంటే ఎంత ఉండాలి, హౌ మచ్ అని చెప్పుకుంటే కనుక మనకి లాస్ట్ టైం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను 29 to 35 degrees మధ్యలో మనకి కంపల్సరీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలన్నమాట. 25 to 30 degrees centigrade టెంపరేచర్ మధ్యలో మనము ఈ వాటర్ని కనుక ఉంచగలిగితే అక్కడ మనకి చక్కటి హ్యాచింగ్ అనేది జరుగుతుంది. అందులో ఉన్న గుడ్లు అనేవి మనకి ఫలదీకరించిన గుడ్లే వస్తాయి కాబట్టి చక్కగా 90% వరకు అంటే 90% వరకు మనకి మరణ శాతం అనేది తక్కువగా ఉండి చక్కగా పిల్లలు అనేవి హ్యాచ్ అవుతాయి. హ్యాచ్ అయిన పిల్లలు మొదటి పొర నుంచి 2వ పొరలోకి వస్తాయి. అర్థమవుతుందా అమ్మా? ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే చూస్తే ఇలా ఒక తొట్టెలాగా చేస్తారనమాట. ఈ తొట్టెలో మనకి ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇదంతా బాండ్ ఉంటుంది, ఇట్లా అంటే వాటర్ ఉంటుంది అనమాట. సో ఇలా వాటర్ లోపలి మనం తయారు చేసిన ఈ హాపా లోపలికి ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సరేనా? ఇప్పుడు వలయాకారపు తొట్లు. వలయాకారపు తొట్లు అంటే ఏంటి అంటే మనం హ్యాచరీలో ఉండేవన్నీ కూడా ఒకే రకమైనవి ఉండవు. రకరకాలైన హ్యాచింగ్ సిస్టమ్స్ అంటే రకరకాలైన హాపాల్ లాంటి నిర్మాణాలని మనము యూజ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నవే కాదు, ఇంకా చాలా అన్నమాట. అంటే సిమెంట్ తొట్లు, సిమెంట్ సిస్టర్నాస్, గ్లాస్ జార్లు, ఇలా రకరకాలైన వాటిని అండ్ భూమి గుంటలు, రకరకాలైన హ్యాచింగ్ సిస్టమ్స్ని అంటే హ్యాచరీస్లో ఒక రకరకాలైన నిర్మాణాలని తయారు చేస్తున్నారు. వీటన్నింటి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే కనుక పిల్ల చేపల యొక్క సంతానోత్పత్తిని పెంచడమే. 500 మిలియన్ల వరకు మాత్రమే ఉన్న ఈ యొక్క పిల్ల శాతాన్ని 3000
మిలియన్ల శాతం వరకు పెంచాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క రకరకాలైన హ్యాచింగ్ సిస్టమ్స్ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇక్కడ మనం వలయాకార పొదుగు తట్టుని చూసుకుంటే కనుక ఇవి రౌండ్గా తొట్టులాగా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇలా ఉంటుంది అనమాట. మీరు చూసుకుంటే వలయాకార తొట్టుల్లో ఏం జరుగుతుందంటే రెండు పార్శ్వాలలో కానీ లేదా పైనుంచి కానీ వాటర్ని లోపలికి ఇంట్రొడ్యూస్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఇందులో ఆల్రెడీ గోల్డ్ అని ఎగ్స్ ఉంటాయి. అదవుతుందా? ఈ ఎగ్స్ నుంచి మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది సర్కిల్లో తిరిగేలాగా రౌండ్గా తిరిగేలాగా తయారు చేస్తారు. లోపల వాటర్ అనేది పైనుంచి పడుతూ ఉంటుంది, సైడ్ నుంచి కూడా పడుతూ ఉండడం వల్ల లోపల వాటర్ అనేది రౌండ్ సర్కిల్ లోపల లాగా తిరిగేటట్లు చేస్తారనమాట. ఇలా తిరిగేటట్లు చేయటం వల్ల వాటికి ఒక ఫీల్ వస్తుంది, ఏంటంటే మేము ఒక నదీ జలాలలో ఉన్నాము, వీటికి ఎగ్స్కి. సో వాటిలో అప్పుడు ఎగ్స్ అనేవి ఏమవుతాయి, త్వరగా హ్యాచ్ అయ్యి చిన్న చిన్న చేప పిల్లల్లాగా మారుతూ ఉంటాయి అనమాట. అండ్ కొన్నింటిలో అయితే స్ప్రేలు లాగా లేకపోతే షవర్స్ లాగా కూడా తయారు చేస్తూ ఉంటారు. అండ్ టెంపరేచర్ ఎలా చెప్పినట్టు చూస్తూ ఉంటారు. అండ్ పీహెచ్ని కూడా ఆమ్లజనక యాసిడిక్ అట్మాస్ఫియర్ వాటికి క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. 7 to 9 pHలో ఉండేటట్టుగా వాటిని చూస్తుంటారు. అండ్ వాటర్ అనేది ఊరికే రౌండ్గా ఫాస్ట్గా తిరిగేసింది అనుకోండి, చేపలు అప్పుడే పుడతాయి కదా, చాలా సాఫ్ట్ టిష్యూతో ఉంటాయి. అలా ఫాస్ట్గా తిరిగేస్తే సాఫ్ట్గా ఉన్న నిమ్మకాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటి వేగాన్ని కూడా మనము మేనేజ్ చేయాలి. అక్వాకల్చర్ మేనేజ్మెంట్లో ఏం చేయాలి, మనము ఇది యొక్క వాటర్ని కూడా మనం ఏం చేయాలి, ఎంత వేగంతో తిరగాలి అంటే కనుక 1 నిమిషానికి 1 లీటర్ నీటిని రౌండ్గా తిరిగేటట్టు చూస్తే చాలు. అలా స్లోగా లోపల ఒక తిరుగుతున్న అనుభూతిని కనుక వాటిని క్రియేట్ చేస్తే కనుక మనకి చేప యొక్క పిల్లల సంతానం అనేది బాగా పెరుగుతుంది అనమాట. సో అండ్ మరి పిల్లలు అయిపోయిన తర్వాత ఎలా బయటకు వస్తాయంటే వీటి యొక్క ఎండింగ్ ప్లేస్ అనేది ఒక నర్సరీ పాండ్కి కలపబడి ఉంటుంది. నర్సరీ పాండ్కి కలపబడి ఉంటుంది అంటే ఇక్కడ హ్యాచరీస్ నుంచి డైరెక్ట్గా అవి ఎక్కడికి వెళ్తాయమ్మా, నర్సరీ పాండ్లోకి చేప పిల్లలు తయారైన చేప పిల్లల మనకి చక్కగా పాండ్లోకి వచ్చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది వలయాకార పొదుగు తట్టుల్లో ఉండే ప్రాముఖ్యమైన ఒక ఫీచర్ అని చెప్పచ్చు. రౌండ్గా తిరుగుతూ ఉండడం వల్ల ఇవి త్వరగా హ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే గ్లాస్ జార్ హ్యాచరీ ఇందులో ఏం చేస్తూ ఉంటారంటే మనకి గ్లాస్ జార్స్ అంటే మనకి పారదర్శకంగా కనిపిస్తూ ఉంటుంది లోపల ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇందులో మనకి ఒక జార్ ఆ జార్స్ని మనకి యాక్రిలిక్ షీట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ షీట్స్, ఆ యొక్క యాక్రిలిక్ ప్లాస్టిక్ షీట్స్తో తయారు చేస్తూ ఉంటారనమాట. ఆ యొక్క ఒక్కొక్క జార్లో 10 లీటర్స్ వరకు మనం వాటర్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అలా అనేకమైన జార్స్ని ఒకదానితో ఒకటి సంధానపరుస్తూ వాటిలన్నింటికి వాటర్ సప్లై అయ్యేటట్లు కూడా అనుసంధాన జల వ్యవస్థని కూడా మనకి అందులో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాటిల్లో మనకి వాటర్ అనేది ఫిల్టరింగ్స్ ద్వారా క్లీన్ చేయడానికి ఉంటుంది. అండ్ థెర్మోస్టాట్ ద్వారా ఉష్ణోగ్రతని క్రమపరచవచ్చు. అండ్ లోపల ఉన్న పిల్లలు అనేవి కూడా ఎలా ఉంటాయంటే ఒకదానితో ఒకటి అనుసంధానించబడి దేనికైనా తగిన ప్లేస్ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో మనము ఒక 5 గంటల సేపు వరకు బాగా పొదగబడిన ఒక 50,000 అండాన్ని ఒక జార్లో ఉంచవచ్చు. అంటే ఒక 10 లీటర్ల జార్ని 10 లీటర్ల వాటర్ కలిగిన జార్ని చెప్పుకుంటున్నాం కదా, దాంట్లో మనం ఎన్ని పిల్లల వరకు వేయచ్చు, 50,000 అండాలని 5 గంటల వయసున్న అండాన్ని మనం అందులో ప్రవేశపెట్టవచ్చు. అవి చక్కగా ఈ వాటర్ యొక్క ఒకదానితో ఒకటి అనుసంధానించబడి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఆ ఫ్లోయింగ్ వల్ల ఈ గ్లాస్ జార్లలో కూడా మనకి చక్కటి హ్యాచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే గ్రుడ్ల నుంచి పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి యొక్క ఎండింగ్ ప్లేస్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక ఒక 10 mm పైప్స్తో అర్థమవుతుందా, 10 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన పైప్స్కి అనుసంధానించబడి ఉంటుంది. ఆ పైప్స్ యొక్క నిర్గమ ద్వారా ఎగ్జిటింగ్ ప్లేస్లో ఏం చేస్తారంటే ఒక జల్లెడ లాంటి క్యాప్ని అమరుస్తారు. ఎందుకంటే ఎగ్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా వెళ్ళిపోకూడదు. జస్ట్ పిల్లలు మాత్రమే బయటకు వెళ్ళాలి. ఎగ్స్ వెళ్ళిపోయే అవకాశం అసలు మనం ఇవ్వకూడదు. ఎగ్స్ అనేవి మనం అనుకున్న జార్లో మాత్రమే ఉండాలి. అందువల్ల ఏం చేస్తారంటే వాటి యొక్క ఎగ్జిటింగ్ ప్లేస్లో ఒక పైప్ అమరుస్తారు. ఆ పైప్కి మధ్యలో అంటే ఎండింగ్ ప్లేస్లో ఏం చేస్తారంటే ఒక జల్లెడ లాంటి నిర్మాణం పెడతారు. అది కూడా మెత్తటి ఫైబ్రిల్స్ తయారు చేయబడిన జల్లెడ్ని పెడతారు. ఆ జల్లెడ్లోంచి కేవలం హ్యాచ్ అయిన పిల్లలు మాత్రమే పైప్లోంచి
జార్ నుంచి నర్సరీ పాండ్ వరకు ఈ పైప్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. అంటే పైప్లోంచి ఏమి మాత్రమే నర్సరీ పాండ్లోకి వెళ్తాయి, ఏవైతే హ్యాచ్ అయిన పిల్లలు ఉన్నాయో ఆ యొక్క హ్యాచింగ్ పిల్లలు మాత్రమే నర్సరీ పాండ్లోకి వెళ్తాయి. ఈ నర్సరీ పాండ్లో కూడా మనము కొన్ని ఆర్టిఫిషియల్గా మనము అట్మాస్ఫియర్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 2 to 3 days మాత్రమే మనకి నర్సరీ పాండ్స్ యూజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ది రీజన్ వాటిలో ఉన్న యోక్ సాక్ అనేది మనకి అది ఫుల్గా యూజ్ చేసేసుకున్న తర్వాత ఆ యొక్క హ్యాచింగ్స్ అనేవి అంటే చిన్న చిన్న పిల్లలు అనేవి వాటి యొక్క సొన సంచిని పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్న వరకు కూడా మనము వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వాటిని రేరింగ్ పాండ్స్లో వేసేస్తాం అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ గ్లాస్ హ్యాచరీలో మనకి 4 రకాలు ఉన్నాయి. అందులో హాపాలలో అండాల అభివృద్ధి, వలయాకార స్పాంజ్ తొట్లు, అలాగే గుడ్డ హాపాలలో చతురస్రాకార తొట్లు అండ్ గ్లాస్ హ్యాచరీ. ఇప్పుడు మనం ఈ రకాలుగా మనం ప్రజెంట్ మన ఈ భారతదేశంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక కంట్రీస్లో ఈ విధమైన హ్యాచింగ్ పద్ధతిని ఉపయోగిస్తే చేపల యొక్క ఉత్పత్తిని పెంచుతున్నాం. అర్థమవుతుందా? చేపల యొక్క ఉత్పత్తిని మనం పెంచడానికి రకరకాలైన హ్యాచింగ్ సిస్టమ్స్ని తీసుకున్నాం. వాటిలో హాపాలలో అండాల అభివృద్ధి, హాపాలలో ఏం చేస్తున్నామమ్మా, అండాలు అభివృద్ధి అయ్యేలాగా వాటికి మనం ఏం చేస్తున్నాము, ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నాము. అలాగే వలయాకార స్పానింగ్ తొట్లు అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వలయాకార పొదుగు తొట్లు లాగే ఈ యొక్క స్పానింగ్ తొట్లు ఉంటాయి. ఈ స్పానింగ్ తొట్టుల్లో ఏం చేస్తామంటే గ్రుడ్లు కాదు, ఇక్కడ చేపల్ని వేస్తాం. వీటిని వేస్తాము. ఇది స్పానింగ్ ఉన్నాం కదా, ఇక్కడ హ్యాచింగ్ కాదు స్పానింగ్. హ్యాచింగ్ అంటే పొదుగు పెట్టడం, స్పానింగ్ అంటే పిల్లల్ని అంటే అండాన్ని రిలీజ్ చేయడం. రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది. స్పానింగ్ తొట్లు అంటే ఏం చేస్తామంటే రౌండ్గా వలయాకారంగా ఉన్నటువంటి ఉండేటట్లు మనం క్రియేట్ చేసే తొట్లు నిర్మిస్తాం. వాటిల్లో అడల్ట్ ఫిషెస్ని వేస్తాం. ఆ యొక్క అడల్ట్ ఫిష్కి ఎలాంటి ఫీల్ కలుగు చేస్తాము అంటే మాకు ఇదంతా చక్కగా న్యాచురల్గా ఉన్నది, మేము ఒక రివర్లో ఉన్నాము లేకపోతే ఒక మంచి పాండ్లో ఉన్నాము అనే ఫీల్ని మనం క్రియేట్ చేయగలిగితే కనుక వాటి నుంచి ఎగ్స్ని మనము ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. వలయాకార స్పానింగ్ అటువంటి విధంగా తయారు చేస్తాం. ఇవి తయారు చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఏసీ గదులు 1.5 టన్నుల బరువున్న ఏసీ గదుల్ని నిర్మిస్తాం. ఈ గదుల్లో ఏం చేస్తామంటే పెద్ద పెద్ద రౌండ్ తొట్లని తయారు చేస్తాం. ఆ రౌండ్ తొట్లలో ఏం చేస్తామంటే స్ప్రేలు, షవర్లు తయారు చేస్తాం. వాటికి 27 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉష్ణోగ్రత వచ్చింది అనగానే ఏం చేస్తామంటే ఏసీ ఆఫ్ చేసేస్తాం. ఏసీ ఆఫ్ చేసేసి వీటి లోపలికి ఏం చేస్తామంటే చల్లటి వాతావరణాన్ని, మరీ కూలింగ్ కాదు అని మరీ వేడిగా ఉన్న వాతావరణం కాదు, వాటికి స్పానింగ్ అంటే ఎగ్స్ని రిలీజ్ చేసేటటువంటి ఒక మంచి ఉష్ణోగ్రతని తయారు చేసి ఉంచుతాం అనమాట. అండ్ షవర్లు అండ్ స్ప్రేలు పెట్టడం వల్ల ఏం చేస్తుందంటే ఒక వర్షపు నీటి జల్లులాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఆహ్లాదకరమైన వాతావరణం అంతా కూడా వాటిల్లో ఒక రకమైన ప్రేరేపణని తీసుకొస్తుంది. ఏంటా ప్రేరేపణ అంటే ఎగ్స్ని రిలీజ్ చేయాలి, చేపలకి ఏంటమ్మా ఎగ్స్ని రిలీజ్ చేయాలి అనే ఒక రకమైన ఫీల్ని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ యొక్క ఫీల్ క్రియేట్ అవుతుందో వెంటనే అవి స్పానింగ్ చేస్తూ ఉంటాయి. అందులో ఉన్న అడల్ట్ ఫిషెస్ అనేవి చక్కటి వయసు కలిగిన కార్పు లేకపోతే మనం ఏదైతే స్పీషీస్ని ఎంచుకుంటున్నామో ఆ చేపలు ఏం చేస్తాయి అనమాట చిన్న చిన్న గ్రుడ్లని మనకి రిలీజ్ చేస్తుంటాయి. అండ్ గుడ్డ హాపాల్లో చతురస్రాకార తొట్లు, ఇది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ప్రజలైన హాప పొదుగు హాపాల లాగే ఉంటుంది. అండ్ వీటిల్లో ఏంటంటే లార్జ్ స్కేల్లో మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక హాపా దాని పక్కన ఇంకొక హాపా పెట్టుకోవచ్చు. అండ్ వాటిల్లో ఏం చేయొచ్చమ్మా చిన్న చిన్ని చాలా అంటే క్లాత్ అంటే దాంట్లో ఎగ్స్ బయటకి వెళ్ళే అవకాశం ఉండదు. మనం నెట్స్ అని మాట్లాడలా, ఇక్కడ క్లాత్ అని మాట్లాడుతున్నాం. సో అందువల్ల ఏంటంటే అటువంటి క్లాత్ కలిగిన హాపాలని తయారు చేసి చెరువుల్లో పెట్టడం వల్ల చక్కటి ప్రొడక్షన్ అనేది వస్తుంది. గ్లాస్ హ్యాచరీ అనేది సేమ్ ఇదే అనమాట. అంటే దీంట్లో ఇది మనం చూసినట్టుగా పారదర్శకంగా ఉంటుంది. దీంట్లో వన్ ఆఫ్ ద సైడ్ ఎడిట్ మళ్ళీ అదే పేరుతో మనకి కనిపించడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ మాట్లాడుకున్నామో పాయింట్స్ అనేవి కూడా మనకి ఇక్కడికి కనిపిస్తూ ఉంటాయి. ఆ పాయింట్స్ ఏంటంటే కనుక గ్లాస్ డోర్స్ కలిగినవి ఉంటాయి అన్నమాట. లోపల ఏ విధమైన ప్రొడక్షన్ జరుగుతుందో మనం పరిశీలిస్తూ ఉండవచ్చు. లేదా నీరసంగా ఉన్నాయా, ఆరోగ్యకరంగా ఉన్నాయా, యాక్టివ్గా ఉన్నాయా, అండ్ ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఇక్కడ పరిశీలించడానికి వీలుగా మనకి గ్లాస్ హ్యాచరీస్ అనేవి ఉంటూ ఉన్నాయన్నమాట. వీటిని మనం ప్రవేశపెట్టడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు ఎగ్ ప్రొడక్షన్ అనేది చాలా
లేగలుగుతూ ఉండేది అనేక కారణాల వల్ల. కానీ ఇప్పుడు ప్రజెంట్ కేంద్రీయ మత్స్య విజ్ఞాన సంస్థ అనేది మనకి ఒకటి ఉంది. సో దానివల్ల అనేకమైన సమస్యలు మనకి తొలగిపోయాయి అని చెప్పుకోవచ్చు. దానివల్ల మనకి ఎగ్ ప్రొడక్షన్ అనేది 90% పెరిగింది. ఎంతమ్మా? 90 అంటే 90% వరకు మనకి ఎగ్ ప్రొడక్షన్ అనేది పెరిగి వాటి నుంచి పిల్లలు వచ్చి మనం గోల్డెన్ చేపల ఉత్పత్తిని చేయగలుగుతున్నాము ఆ సంస్థ సహాయం ద్వారా. ఆ సంస్థ సహాయం ద్వారా ఏం చేస్తున్నాము, మనకి అనేకమైన హ్యాచరీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో కార్ప్ హ్యాచరీ అంటే ఏంటంటే, దీంట్లో మనం చూసుకుంటే కనుక మనం ఏదైతే ఎన్నుకున్నామో ఆ కార్ప్ పిల్లలన్నింటినీ కూడా తగు మాత్రపు జాగ్రత్తలతో మనము హ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాచింగ్ సిస్టంలో ఏం జరుగుతూ ఉంటుందంటే, లీటర్స్ వాటర్ అనేది నిమిషానికి 1 నుంచి 2 లీటర్ల వరకు మనం వేగాన్ని పెంచుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ది రీజన్ కార్ప్స్ పిల్లలు అనేవి చాలా ఎబిలిటీని కలిగి ఉంటాయన్నమాట. అందువలన మనము నిమిషానికి 2 లీటర్ల వేగంతో తిరగలిగేటట్టు వలయాకారపు పరిస్థితుల లోపల ఏర్పరిచినట్లయితే కార్ప్ హ్యాచరీలో మంచి ఉత్పత్తుల్ని మనము చేయొచ్చు అనమాట. అండ్ బ్రీడింగ్ యూనిట్ ఇక్కడ మనం చూసుకుంటే డి రకపు హ్యాచరీ ఉంది కదా, ఈ డి రకపు హ్యాచరీ అనేది ఏదైతే మనం చెప్పుకున్నాం ఇందాక కేంద్రీయ మత్స్య విజ్ఞాన సంస్థ అని, ఆ సంస్థ యొక్క సహకారాలు ఇక్కడ మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. వీటిలో అనేక రకాలైన జాతుల పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్న ఒక కార్ప్ మాత్రమే కాకుండా రకరకాలైన జాతులకు సంబంధించిన చేప పిల్లల్ని పెంచడం జరుగుతుంది. ఆ యొక్క చేప పిల్లల ద్వారా ఏం జరుగుతుందంటే, స్పీషీస్ని వేరువేరుగా పెడతారు, అన్నింటినీ కలిపేది. ఏ స్పీషీస్కి ఆ స్పీషీస్కి సంబంధించి చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దానికి సర్టైన్ టెంపరేచర్ అవసరం అవుతూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఆమ్లజనక శాతం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన షవర్ టైమింగ్, వాటి యొక్క ఎక్స్పాండింగ్ టైమింగ్, అండ్ వాటి అవి పరిపక్వతకు వచ్చే సమయం వేరుగా ఉంటుంది. ఇలా ఇవన్నీ ఒక మెజర్మెంట్ సహాయంతో ఈ డి రకపు హ్యాచరీ అనేది వాటి యొక్క యాజమాన్యాన్ని నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ దీంట్లో డి రకపు హ్యాచరీలో మనకి బ్రీడింగ్ యూనిట్ అండ్ హ్యాచింగ్ యూనిట్ అనేవి 2 ఉంటాయి. ఈ బ్రీడింగ్ యూనిట్ అండ్ హ్యాచింగ్ యూనిట్లు అనేవి ఎలా జరుగుతూ ఉంటాయంటే హై మోడర్న్ టెక్నాలజీలో జరుగుతాయి. మనం చెప్పుకున్న పైన కూడా ఎలా జరుగుతున్నాయి, ఒక చెరువులో 4 కర్రలు వేసి ఒక క్లాత్తో వేసి దాంట్లో ఎగ్స్ వేసేసి అవి అయ్యే వరకు మనం చూస్తూ ఉంటాం. అది ఓల్డ్ టెక్నాలజీ, అంటే టెక్నాలజీలో కొంచెం విజ్ఞానం ఉపయోగించడం. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే బ్రీడింగ్ యూనిట్ అండ్ హ్యాచింగ్ యూనిట్ అనేది హై మోడర్న్ టెక్నాలజీలో పిల్ల శాతాన్ని పెంచడం. అర్థమవుతుందా? ఈ డి రకపు హ్యాచరీలో మనకి బ్రీడింగ్ యూనిట్ అంటే ఏంటమ్మా, బ్రీడింగ్ అంటే అడల్ట్ చేపలను ఉపయోగించి స్పానింగ్ తయారు చేయించడం. అండ్ హ్యాచింగ్ అక్కడ అడల్ట్స్ ఉండవు, ఓన్లీ పిల్లలు గుడ్లు ఉంటాయి, గుడ్ల నుంచి పిల్లలు రావాలి. ఈ 2 పాయింట్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ యూనిట్లు అంటే ఏంటి, లోపల జరిగే పని ఏంటి అనేది మనకి బాగా క్లియర్గా అర్థమవుతుంది. బ్రీడింగ్ యూనిట్ అంటే ఏంటంటే ఇంకా మనకి ఇక్కడ స్పానింగ్ జరిగించడం. స్పానింగ్ జరిగించడం అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే, అదంతా కూడా ఇంటీరియర్గా జరుగుతూ ఉంటుంది. బయట చెరువులో పాండ్స్లో జరిగే విధానం కాకుండా ఒక పెద్ద ల్యాబ్ లాంటి, లేకపోతే ఎలా చెప్పచ్చు, ఒక కర్మాగారం, ఒక ఫ్యాక్టరీ లాంటి పెద్ద పెద్ద గదులు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద గదుల్లో ఏం జరుగుతుందంటే అన్నిటినీ కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటారు. లైటింగ్ కావచ్చు, లేకపోతే టెంపరేచర్ కావచ్చు, లేకపోతే పీహెచ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ వాంట్, దానికి కావాల్సినంతా కూడా ఆర్టిఫిషియల్గా మనకి బ్రీడింగ్ యూనిట్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. బ్రీడింగ్ యూనిట్లో ఏం చేస్తూ ఉంటారంటే పెద్ద పెద్ద గదుల్లో ఒక పెద్ద హాపాల్ లాంటివి, లేకపోతే జార్ లాంటివి, లేకపోతే సిమెంట్ తొట్లు లాంటివి తయారు చేస్తారు. దాంట్లో వాటర్ని వేసేసి, అంటే ఆ తొట్టికి ఎంత సరిపడుతున్న వాటర్, పెద్ద తొట్టి అయితే ఎక్కువ నీళ్ళు, చిన్న తొట్టి అయితే తక్కువ నీళ్ళతో మనం ఇంతలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్ద పెద్ద తొట్టులనే తయారు చేసుకుంటాం. ఆ పెద్ద పెద్ద తొట్టుల్లో ఏం చేస్తారంటే వాటర్ని నింపేసి ఆ వాటర్లో ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత పీహెచ్ ఉండాలి, అండ్ దాంట్లో కావాల్సిన చేపల యొక్క శాతం, అంటే 2-3 చేపలు వేయాలా, లేకపోతే 2 సెట్స్ అంటే 1:2 అని చెప్పాను కదా, అలా సెట్స్, ఎన్ని సెట్స్ మనం అందులో విడిచిపెట్టాలి, ఇలాంటివన్నిటిని కూడా ఒక మెజర్మెంట్ ప్రకారం ఈ బ్రీడింగ్ యూనిట్లో ఏం చేస్తారంటే ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలా ఇంట్రొడ్యూస్ చేసి అక్కడ మనకి మార్నింగ్ అయ్యేటప్పటికి ఇలా చేసేటప్పుడు, ఈ చేపలను విడిచిపెట్టేటప్పుడు కూడా మనం ముందు లాస్ట్ 2 క్లాసెస్లో చెప్పుకున్నాం కదా, ఏదైతే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చెప్పుకున్నాము, పిట్యూటరీ గ్లాండ్, లేకపోతే సింథటిక్ హార్మోన్స్ అని, అలా వాటికి కొన్ని సింథటిక్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి ఆ యొక్క బ్రీడింగ్ యూనిట్లోకి విడిచిపెట్టాలన్నమాట. అది
ఎక్కువగా జరుగుతుంది. అండ్ హ్యాచింగ్ యూనిట్లో చూసుకుంటే కనుక మనం ఒక వాటర్ ఫ్లోని చూడొచ్చు. ఇదేంటి లోపలగా జరిగే ఒక పద్ధతి. ఈ యొక్క హ్యాచింగ్ యూనిట్లో ఎన్ని గుడ్ల వరకు వేస్తారు అంటే కనుక 2 to 5 lakhs ఎగ్స్ వరకు ఉంటాయి. మనం ఏదో ఒకటి కొంచెం అన్ని ఎగ్స్ అనేవి మనం వేయలేం కాబట్టి ఇలా డ్రా చేసి పెట్టుకున్నాం. కాకపోతే ఇలా రైట్ స్టాక్స్ లాగా అరలుగా ఉంటే వాటి అన్నింటిలో కూడా చక్కగా ఎగ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటర్ ఫ్లోయింగ్ అనేది ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. అద్భుతంగా ఇవన్నీ ట్రేస్, ఇందులో ఎగ్స్, వాటర్ అనేది ఇలా అవుట్ఫ్లో నుంచి మళ్ళీ ఇన్ఫ్లో, మళ్ళీ అవుట్ఫ్లో, మళ్ళీ ఇన్ఫ్లో, ఇలా రౌండ్గా తయారయ్యేటట్టుగా మనం కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తుంది. ఇక్కడ డి రకపు హ్యాచింగ్ యూనిట్లో. వాటిలో మనము బ్రీడింగ్ కాకుండా ఇప్పుడు చెప్పుకునేది ఏంటి, హ్యాచింగ్ కదా. హ్యాచింగ్ అంటే ఏంటి, ఓన్లీ ఎగ్సే కనిపిస్తాయి. బ్రీడింగ్ అంటే చేపలు కనిపిస్తాయి, హ్యాచింగ్ అంటే ఎగ్స్ కనిపిస్తాయి. సరేనా. ఇందులో మనకి దీని యొక్క ఎండింగ్ పాయింట్ మళ్ళీ నర్సరీ పాయింట్స్కి కనెక్ట్ చేయడం ఉంటుంది అనమాట. ఇందులో మనకి ఇవి ఎంతకాలం వరకు హ్యాచ్ అవుతాయి వీటి నుంచి అంటే కనుక ఇవి కొంతసేపటికి, అంటే మనకి ఇందాక చెప్తున్నాం కదా 17 to 18 hours, 15 to 18 hours మధ్యలో మనకి పిల్ల చేపలు ఈ యొక్క గుడ్ల నుంచి బయటకి వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చి మళ్ళీ కూడా నర్సరీ పాయింట్లోకి వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క హ్యాచింగ్ యూనిట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఈ డి రకపు హ్యాచరీలు అనేవి వచ్చాయో, లేకపోతే కేంద్రీయ మత్స్య విజ్ఞాన సంస్థ వచ్చిందో, చాలా వరకు ఎగ్ ప్రొడక్షన్ అనేది అండ్ చాలా వరకు పిల్లల యొక్క సంఖ్య అనేది మనం పెంచడం జరిగింది. దాని ద్వారా రేవింగ్ పాండ్స్కి మనకి ఇప్పుడు ఇలా హ్యాచరీస్ మనం తయారు చేస్తున్నాం కదా, మనకి కొన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటని, మాకు ఈ రకం చేప పిల్లలు కావాలి అని ఎవరైతే చెరువులు తయారు చేసుకుని ఉంచుకుంటారు కదా, అంటే మేము ఆక్వాకల్చర్లో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు చెరువులు చక్కగా రెడీ చేసుకుని పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాచరీస్కి ఆర్డర్స్ పెడుతూ ఉంటారు. ఏంటి ఆర్డర్స్ అంటే, మాకు ఇలా ఈ కాకి సంబంధించిన పిల్ల జీవులు కొన్ని కావాలి అంటే ఒక 500 లేదా 2000 పిల్ల చేపలు కావాలి, దానికి ఇంత అమౌంట్ ఇస్తాం. ఇలా మనకి హ్యాచరీస్కి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క చేప పిల్లల్ని చెరువులు ఎవరైతే మనకు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి సురక్షితంగా పాలిథిన్ సంచుల్లో పిల్లల్ని వేసి వాటికి కావాల్సినంత టెంపరేచరు, వాటికి కావాల్సినంత ఆక్సిజన్ ఆ యొక్క సంచుల్లో ఉంచి జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆ చేప పిల్లల్ని తీసుకుని వెంటనే వాటిని చెరువుల్లో వేసారు, అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఏ ఒక్కదానికి అనారోగ్యం ఉన్నా మిగతా అన్ని చేపలకి ఆ యొక్క డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆక్వాకల్చర్ అనేది ఎంత ప్రాముఖ్యంగా ఎంత జాగ్రత్తగా చేయాలి అంటే, వాటర్ అనేది కనెక్టెడ్గా ఉంటుంది ప్రతి దానికి. ఒకదానికి బాగోకపోయినా ఈ వాటర్లోనే మనకి వేరే చేప తిరుగుతూ ఉంటుంది కదా, వెంటనే దానికి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం చేసే ప్రతి పని కూడా సూక్ష్మజీవి రహితంగా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైనది. అందువల్ల మనం ఎంచుకునే నీరు కానీ, మనం దాంట్లో పెట్టి మన యొక్క చేతులు పరిశుభ్రంగా ఉండాలి. దాంట్లో వాడే ప్రతి ఆపరేటర్ కూడా మనకి స్టెరిలైజ్ చేయబడి ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఏ సిస్టమ్ అయినా ఎంచుకోవచ్చు. ఇన్ని సిస్టమ్స్లో మనకి ఏది అవైలబుల్గా ఉంటుందో, మనం ఏది చేయగలుగుతున్నామో ఆ విధమైన హ్యాచింగ్ సిస్టమ్ని తీసుకుని కనుక పిల్ల చేపలని వృద్ధి చేయగలిగితే ఆహార కొరతను తగ్గించడమే కాకుండా మన వ్యాపార శ్రేణిలో కూడా మనం రాణించగలుగుతాం. ఇలా మనము చేప యొక్క శాతాన్ని పెంచడానికి అనేక రకాలైన హ్యాచింగ్ సిస్టమ్స్ని, హ్యాచింగ్ మోడల్స్ని అండ్ వాటిని ఏ విధంగా పెంపొందించాలనే పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాం. దిస్ ఇస్ ద క్లాస్. మనం ఇంకొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ టు ఆల్.